హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ప్యాంక్రియాస్ గ్లాండ్ మీద ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయనేది డిస్కస్ చేసుకుందాం. హార్మోన్స్లో పార్ట్ 3 అనమాట. ఓకేనా, దీంట్లో ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయో చూసిన తర్వాత నెక్స్ట్ టాపిక్ మీద మళ్ళీ నేను మీకు ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మనకి ప్యాంక్రియాస్ గ్లాండ్ని మనం హెట్రోక్రైమ్ గ్లాండ్ లేదా మిశ్రమ గ్రంథి, క్లోమ గ్రంథి అని కూడా అంటామన్నమాట. ఈ ప్యాంక్రియాస్ గ్లాండ్ అనేది ఎంజైమ్స్, హార్మోన్స్ రెండింటిని రిలీజ్ చేస్తుంది. రెండింటిని రిలీజ్ చేసే హార్మోన్ ఏది? ప్యాంక్రియాస్ గ్లాండ్. ఇక్కడ ఎంజైమ్స్ని, హార్మోన్స్ని రెండింటిని కూడా రిలీజ్ చేస్తుందన్నమాట. ఇక్కడ ఆకు ఆకారంలో ఉండే గ్లాండ్ ఏది అంటే ప్యాంక్రియాస్ గ్లాండ్. ఆకు ఆకారంలో ఉండే గ్లాండ్ ఏది అంటే ప్యాంక్రియాస్ గ్లాండ్. నా వీడియోస్లో తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది. కావాలంటే చూడండి, ఒక్కొక్క వీడియోలో మీకు ఆల్మోస్ట్ 25-30 బిట్స్ వరకు వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా క్లోమ గ్రంథి యొక్క బరువు ఎంత ఉంటుంది? క్లోమ గ్రంథి యొక్క బరువు ఎంత ఉంటుంది? 60 గ్రామ్స్, అంటే 60 గ్రామ్స్ ఉంటుందన్నమాట. క్లోమ గ్రంథి యొక్క బరువు ఎంత ఉంటుంది? 60 గ్రామ్స్. ఆకు ఆకారంలో ఉండే గ్లాండ్ ఏది? ఆకు ఆకారంలో ఉండే గ్లాండ్ ఏది? ప్యాంక్రియాస్. క్లోమ గ్రంథి యొక్క బరువు ఎంత ఉంటుంది? 60 గ్రామ్స్. జీర్ణాశయంకి క్రింద ఉండే గ్లాండ్ ఏది? ప్యాంక్రియాస్. జీర్ణాశయానికి క్రింద ఉండే గ్లాండ్ ఏది? ప్యాంక్రియాస్. ఇది ఆకు ఆకారం అని చెప్పాను కదా. ఇలా ఎగుడు దిగుడుగా ఉన్నదాన్ని డక్ట్ అని చెప్తాము. ఇలా ప్లెయిన్గా ఉన్నదాన్ని డక్ట్లెట్స్, అంటే హార్మోన్స్. ఇటు పార్ట్ ఏమో హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది, ఇటువైపు పార్ట్ వచ్చేసి మనకి ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. ప్యాంక్రియాస్ రిలీజ్ చేసే ఎంజైమ్ ఏవి అంటే ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్, కైమోట్రిప్సిన్. ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్, కైమోట్రిప్సిన్ ఇవి ప్యాంక్రియాస్ రిలీజ్ చేసే హార్మోన్స్ అన్నమాట. ఎంజైమ్స్. ప్యాంక్రియాస్ రిలీజ్ చేసే ఎంజైమ్స్ ఏవి అంటే ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్, కైమోట్రిప్సిన్. ప్రోటీన్ సింథసిస్ జరగటానికి యూజ్ అయ్యే ఎంజైమ్ ఏది? ట్రిప్సిన్. ప్రోటీన్ సింథసిస్ జరగటానికి యూజ్ అయ్యే ఎంజైమ్ ట్రిప్సిన్. ట్రిప్సిన్ యొక్క మెయిన్ ఫంక్షన్ కూడా ప్రోటీన్స్ని సింథసిస్ చేయటం. ఎమైలేజ్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్ సింథసిస్. కార్బోహైడ్రేట్ సింథసిస్కి ఉపయోగపడే ఎంజైమ్ ఏవి అంటే ఎమైలేజ్. ఫ్యాట్ సింథసిస్కి ఉపయోగపడే ఎంజైమ్ ఏవి అంటే లైపేజ్. ఓకేనా. కైమోట్రిప్సిన్ ఎంజైమ్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ప్రోటీన్ సింథసిస్. ఇక్కడ మనకి ట్రిప్సిన్ యొక్క ఫంక్షన్ వచ్చేసి ప్రోటీన్ సింథసిస్. ఏ వచ్చేసి ఎమైలేజ్. ఎమైలేజ్ యొక్క ఫంక్షన్ వచ్చేసి కార్బోహైడ్రేట్ సింథసిస్. ఎల్ ఫర్ లైపేజ్. లైపేజ్ ఎంజైమ్ యొక్క ఫంక్షన్ వచ్చేసి ఫ్యాట్ సింథసిస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కైమోట్రిప్సిన్ ఎంజైమ్ యొక్క ఫంక్షన్ వచ్చేసి ప్రోటీన్స్ని సింథసిస్ చేయడం. ప్యాంక్రియాస్ ఎన్ని రకాల హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది? ప్యాంక్రియాస్ ఇన్సులిన్, గ్లూకగాన్ అనే 2 రకాల హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఇన్సులిన్ హార్మోన్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఎక్స్ట్రా గ్లూకోజ్ని గ్లైకోజన్గా కన్వర్ట్ చేయటం అన్నమాట. మన బాడీలో కనుక ఎక్కువ ఫుడ్ని మనం తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ గ్లూకోజ్ని, ఎక్స్ట్రా గ్లూకోజ్ని గ్లైకోజన్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఏ హార్మోన్ ఇలా చేస్తుంది అంటే ఇన్సులిన్ అనే హార్మోన్ ఇలా కన్వర్ట్ చేస్తుంది. మన శరీరానికి ఎంత అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ అవసరం అవుతుంది అంటే 500 గ్రామ్స్. 500 గ్రామ్స్ కంటే కూడా ఎక్కువ గ్లూకోజ్ కనుక రిలీజ్ అయితే మన బాడీలో అది గ్లైకోజన్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఎక్స్ట్రాగా తీసుకున్న గ్లూకోజ్ ఏ విధంగా మన శరీరంలో ఉపయోగపడుతుంది అంటే గ్లైకోజన్ కింద కన్వర్ట్ అయ్యి ఫ్యాట్ రూపంలో లివర్లో స్టోర్ అయి ఉంటుంది. ఎక్స్ట్రా గ్లైకోజన్ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే లివర్ లోపల స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఎక్స్ట్రా గ్లైకోజన్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేసే హార్మోన్ ఏది? గ్లూకగాన్. హార్మోన్ వచ్చేసి గ్లూకగాన్. ఇన్సులిన్, గ్లూకగాన్ ఈ 2 హార్మోన్స్ కూడా ఈ గ్లూకగాన్గా గ్లైకోజన్ని గ్లూకోజ్గా మళ్ళీ కన్వర్ట్ చేస్తుంది రివర్స్లో. ఆ హార్మోన్ ఏది అంటే గ్లూకగాన్. అదే గ్లూకోజ్ని గ్లైకోజన్గా కన్వర్ట్ చేసే హార్మోన్ వచ్చేసి ఇన్సులిన్. అదే గ్లూకోగాన్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేసే హార్మోన్ వచ్చేసి గ్లైకోజన్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేసే హార్మోన్ వచ్చేసి గ్లూకగాన్. ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ ఇన్సులిన్ హార్మోన్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఎక్స్ట్రా గ్లూకోజ్ని గ్లైకోజన్గా కన్వర్ట్ చేయటం. ఇక్కడ వచ్చేసి గ్లైకోజన్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేసే హార్మోన్ వచ్చేసి గ్లూకగాన్. థైమస్ గ్లాండ్, దీన్ని పాలగ్రంథి అంటారు. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో ఉంటుందన్నమాట. ఎక్కువగా కాదు, చిన్నపిల్లల్లోనే ఈ థైమస్ గ్లాండ్ అనేది ఉంటుంది. థైమస్ గ్లాండ్ యొక్క వెయిట్ ఎంత ఉంటుంది అంటే 40 గ్రామ్స్ ఉంటుంది. ఎండోక్రైన్ సిస్టంలో బిగ్గెస్ట్ గ్లాండ్ ఏది అంటే థైరాయిడ్ గ్లాండ్. శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది అంటే లివర్ యొక్క వెయిట్ వచ్చేసి 1500 గ్రామ్స్ అన్నమాట. శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది?
లివర్ యొక్క వెయిట్ వచ్చేసి 1500 గ్రామ్స్. అంతఃస్రావ వ్యవస్థలో అతిపెద్ద గ్రంథి ఏది? థైరాయిడ్ గ్లాండ్. అంతఃస్రావ వ్యవస్థలో అతిపెద్ద గ్రంథి ఏది? థైరాయిడ్ గ్లాండ్. ఓకేనా. శరీరంలో అతిపెద్ద అవయవం ఏది అంటే చర్మం. శరీరంలో అతిపెద్ద అవయవం ఏది? చర్మం. మనకి శరీరంలో థైమస్ గ్లాండ్ ఏ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది? థైమోసిన్. థైమస్ గ్లాండ్ ఏ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది? థైమోసిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సెక్సువల్ కార్టికాయిడ్స్ ఏ హార్మోన్ని రిలీజ్ చేస్తాయంటే ఆండ్రోజన్స్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. ఇది ఆల్రెడీ మీకు అంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రొమ్ము ఎముక ప్రక్కన 2 ఊపిరితిత్తుల మధ్యలో ఏ గ్లాండ్ ఉంటుంది? థైమస్ గ్లాండ్ అనేది ఉంటుంది. రొమ్ము ఎముకకి ప్రక్కన 2 ఊపిరితిత్తుల మధ్యలో ఏ గ్లాండ్ ఉంటుంది? థైమస్ గ్లాండ్ ఉంటుంది. చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ని పెంచే గ్లాండ్ ఏది అంటే థైమస్ గ్లాండ్. చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ని పెంచే గ్లాండ్ ఏది అంటే థైమస్ గ్లాండ్. డబ్ల్యూబీసీ సెల్స్ యొక్క కౌంట్ని పెంచడంలో తోడ్పడే గ్లాండ్ ఏది? థైమస్ గ్లాండ్. ఇప్పుడు వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, వాటి యొక్క కౌంట్ ఎక్కువగా పెరగటానికి తోడ్పడే హార్మోన్ వచ్చేసి థైమస్ గ్లాండ్. థైమస్ గ్లాండ్ ఏ సెల్ మీద పనిచేస్తుంది అంటే లింఫోసైట్స్లో టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్. ఈ లింఫోసైట్స్ అనేవి మనకి రెడ్ బ్లడ్ సెల్స్లో ఉంటాయి. వాటిలో ఉన్న టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ మీద ఈ థైమస్ గ్లాండ్ అనేది పనిచేస్తుంది. చిన్నపిల్లల వ్యాధి నిరోధక శక్తిని పెంచే గ్లాండ్ ఏది అంటే థైమస్ గ్లాండ్. అంటే ఇమ్యూనిటీ పవర్ని ఎక్కువగా పెంచే గ్లాండ్ ఏది అంటే థైమస్ గ్లాండ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గోనాడ్స్ అంటే బీజకోశాలు. ఇవి ఫీమేల్ గోనాడ్స్, మేల్ గోనాడ్స్ 2 రకాల గోనాడ్స్ అనేవి ఉంటాయి. ఫీమేల్ గోనాడ్స్ ఏ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. మెన్సురేషన్ సైకిల్ స్టార్ట్ అయ్యే స్టేజ్ని ఏమంటారంటే మోనార్క్. ఓకేనా, మోనార్క్ అని అంటాం. మెన్సురేషన్ సైకిల్ స్టార్ట్ అయ్యే స్టేజ్ని మోనార్క్ అని అంటాం. ఫీమేల్స్లో మెన్సురేషన్ సైకిల్ స్టార్ట్ అవ్వాలంటే ఏ హార్మోన్ రిలీజ్ అవ్వాలి అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కనుక ఫీమేల్స్లో రిలీజ్ అయితే కనుక అప్పుడు వాళ్ళకి మెన్సురేషన్ సైకిల్ అంటే ఆ మెన్సురేషన్ సైకిల్ స్టార్ట్ అవుతుందన్నమాట. పిండ ప్రతిస్థాపన జరగటానికి ఏ హార్మోన్ ఉపయోగపడుతుంది? ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ పిండ ప్రతిస్థాపన జరగటానికి ఉపయోగపడుతుంది అనమాట. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేవి ఏ హార్మోన్ వల్ల కంట్రోల్ లేదా డెవలప్ అవుతాయి అంటే ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ వల్ల సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేవి డెవలప్ అవుతాయి. మేల్ గోనాడ్స్ రిలీజ్ చేసే హార్మోన్ ఏది? టెస్టోస్టిరాన్ లేదా ఆండ్రోజన్స్. ఇవి మేల్ గోనాడ్స్ రిలీజ్ చేసే హార్మోన్ వచ్చేసి టెస్టోస్టిరాన్. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే మేల్స్లో 12 to 13 ఇయర్స్కి స్పర్మ్స్ని రిలీజ్ చేసే హార్మోన్ అనమాట ఇది. ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మేల్స్లో 12 to 13 ఇయర్స్కి స్పర్మ్స్ని రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి శుక్రకణాల జీవితకాలం ఎంత ఉంటుంది అంటే 3 days ఉంటుంది. శుక్రకణాల జీవితకాలం వచ్చేసి 3 days. ఒక్క రోజుకి ఎన్ని శుక్రకణాలు ఉత్పత్తి అవుతాయి అంటే 5 కోట్ల శుక్రకణాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. ఓకేనా, ఇక్కడ నుంచి మనకి హార్మోన్స్ టాపిక్ మీద ఆల్మోస్ట్ అన్ని బిట్స్ అనేవి కవర్ అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకో కొత్త టాపిక్తో మీకు పరిచయం చేస్తాను. ఓకేనా, ఐ హోప్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.